ఎస్ వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రస్తుతం గుండ్లాపల్లి, ప్రకాశం జిల్లా గుండ్లాపల్లి నుంచి లైవ్ చేస్తున్నాం. సుందర్ హెల్దీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి అందరూ కూడా ఫాలో అవ్వండి, మంచి విషయాలను తెలుసుకోండి, ప్రజలందరికీ తెలియజేయండి. దెన్ కమింగ్ టు ద పాయింట్, ఈ పర్సన్ మనకి కావలి నుంచి వచ్చారు. సో బాబు ఎక్కడ ఎలా వచ్చావు, ఎలా తెలుసుకున్నావు? యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాం. సో మీ సర్కిల్ ఎవరైనా ఆల్రెడీ మా ప్రోడక్ట్ వాడున్నారా? ఎవరు వాళ్ళే, మీరే ఫస్ట్ టైం వాడుతున్నారు. గుడ్, రైట్. మీకు వీడియోస్ ఎన్ని వీడియోస్ చూసుంటారు సుమారు? మీరు సుమారుగా 50 వీడియోస్ 50 వీడియోస్ చూసారు. సో వాటిల్లో రియాలిటీ అనిపించిందా? అనిపిస్తుంది, జెన్యున్ అనిపిస్తుంది నాకు కూడా. ఫ్రెండ్స్ అదైతే మైలేజ్ తక్కువ వస్తుంది. ఓకే, అది కొంచెం క్లీనింగ్ పర్పస్ మీదైనా మీరు వీడియోస్ చూసిన తర్వాత నాకు కొంచెం జెన్యున్ అనిపించింది. ఓకే, తర్వాత ట్రై చేద్దాం అని చెప్పి. మంచిది, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ బండి ఎంతకాలం అయింది నువ్వు తీసుకొని? 10 years అబౌవ్. 10 years అయింది. సుమారు ఎన్ని కిలోమీటర్లు తిరుగుంటావు? 1.5 lakh అబౌవ్ తిరిగాను. 1.5 lakh. ఎంత మెయింటెనెన్స్ ఖర్చు పెట్టుంటావు? అప్రాక్సిమేట్లీ బండి కన్నా మెయింటెనెన్స్ ఎక్కువ ఛార్జెస్ చేయంటారు. వాస్తవేనా? ఖచ్చితంగా. ఇది నిజమేనా? ఇప్పటికీ 2 బోర్లు అవి, 3వ బోర్ రెడీగా వచ్చింది. 3 బోర్. ఎస్, ఇది సరైన మాట. ఓకే, ఇది కావాలి. ప్రజలందరూ అర్థం చేసుకోవడానికి కూడా ఇలాంటి విషయాలే తెలియజేయాలి. ఓకే, మనం బండి కొనటం ముఖ్యం కాదు, మెయింటెనెన్స్ చేయటం ముఖ్యం. మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాల్లో అవగాహన ఆల్రెడీ ఉంది, అందరికీ తెలిసిన విషయాలే. కానీ పూర్తి అవగాహన రాహిత్యం అనేది కొంత మనకుండే జరుగుబాట్ల వల్ల, మనకుండే పని ఒత్తిడి వల్ల కొన్ని విషయాన్ని మనం లైట్గా వదిలేస్తాం, లైట్ తీసుకుంటాం. ఏముందిలే, 5 కిలోమీటర్లేగా మైలేజ్ తగ్గింది. 5 కిలోమీటర్ల మైలేజ్ తగ్గటం అంటే దట్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. రోజు వదిలే ఆ బాష్పవాయువుల్లో పొల్యూషన్ పెరుగుతూ ఉంది. అట్ ది సేమ్ టైం రోజు 5 కిలోమీటర్లు యాడ్ అయితే నెలకి సుమారు 1500 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, 30 రోజులు. ఓకే, నెలకి సుమారు 150 కిలోమీటర్లు మీకు వాల్యూ అవుతుంది. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 3 to 4 లీటర్ ఆఫ్ పెట్రోల్. సో ఎంత తక్కువగా మనం వాడుకున్నా ఆ నిష్పత్తి మనకి ఆదాయ వనరే అవుతుంది. అదే బాగా ఎక్కువగా వాడే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆదాయ వనరు అవుతుంది, కేవలం మైలేజ్ విషయంలో. అదేవిధంగా ఇప్పుడు 3 సార్లు బోర్ చేయించారు. బోర్ చేయించడానికి గల కారణాలు ఏంటి? ఇంజన్లో ప్రొడ్యూస్ అయ్యే కార్బన్ లేకుండా చేస్తే బోర్ ఎందుకు వస్తుంది? ఎట్టి పరిస్థితుల్లో రాదు. సో అది ఎలా చేయాలి, ఏ విధంగా మనం మన వెహికల్ని మనం కాపాడుకోవాలి అనే దానికే ప్రతి వాహనదారుడికి, ఎవరి ఇండివిజువల్ వెహికల్ ఓనర్ డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ని ఆన్లైన్లో sundarhealthyworld.com అనే వెబ్సైట్ ద్వారా పర్చేజ్ చేసి డైరెక్ట్గా మీకు మీరే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వచ్చు, వితౌట్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్. ఏ విధమైన మెకానికల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అవసరం లేదు కూడా. దీని మీద ఒక చిన్న ఇంజెక్షన్ నేను కొన్నాను, ఇదే విధంగా దీనిలో లోడ్ చేసుకున్నాము. ఈ విధంగా ఈ ఇంజెక్షన్ లోడ్ చేసుకున్న ఇంజెక్షన్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. అదేవిధంగా మీ వాహనాలకి మీరే డైరెక్ట్గా ప్రతి వాహనదారులు కూడా ఈ ఇంజెక్షన్ అప్లికేట్ చేసుకోవచ్చు, అప్లై చేసుకుని ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. సో ఎలా వాడాలి అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. తమ్ముడు, సుమారు ఇప్పుడు ఎంత మైలేజ్ వస్తుంది ఈ వెహికల్? 50-55 వస్తుంది. ఫస్ట్లో ఎంత వచ్చింది నాయన? 60-70 మిడిల్ వచ్చింది. 70 మైలేజ్ వచ్చింది. సో రోజు రోజుకి బండి ముసలిది అయిపోతూ ఉంది మైలేజ్ కూడా తగ్గిపోతాం కదా. సో దాన్ని ఇప్పటికిప్పుడు మనం యాక్టివేట్ చేసి ఒక పికప్ని పెంచవచ్చా? ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీస్? పాసిబిలిటీస్ అయితే లేవు సార్. ఇప్పటికిప్పుడు నీ బండి పికప్ పెంచేదానికి ఎవడైనా రెడీగా ఉన్నాడా? లేదు సార్. ఎస్. సో ఇది పికప్ పెంచితే నువ్వు ఎంత డబ్బులు ఇవ్వగలుగుతావు మెకానిక్కి? జస్ట్ ఛాలెంజ్. 2000-3000 అలా ఇవ్వచ్చు కదా, హార్ట్ఫుల్గా ఇవ్వచ్చు కదా. ఎందుకంటే దానికి ఏదేదో పనులు చేయాలి, అటన్నిటికి స్పేర్స్కి వాటికి వీటికి ఖర్చులు అవుతాయి. ఒక 2-3 వేలు వర్త్ ఆఫ్ వాల్యూ పికప్ అనేది ఒప్పుకుంటున్నావా? సరే, దాంతోపాటు మైలేజ్ పెంచితే నాన్న? మైలేజ్ పెంచితే మనకి డైలీ మేలే కదా సార్. అది ప్రతి నిమిషము కూడా మనకి వాల్యుబులే, అర్థమైందా? ఆ వాల్యూస్కి దానికి ఎంత వర్త్ పెడతావు? దానికి మైలేజ్ ఎట్లయినా నేను మంత్లీ 2000-1500 దాకా లాస్ అయిపోతాను. ఎస్, ఎవ్రీ డే నువ్వు లాస్ అయిపోతావు. మంత్లీ 15 మళ్ళీ నీకు రీఫిల్ అవుతా ఉంది. సో ఈ 2 జాబ్స్ ఒక చోట అసలు ఎక్కడైనా దొరుకుతాయా? పికప్ వస్తే మైలేజ్ రాదు,
మైలేజ్ వస్తే పికప్ అన్నది పికప్ రాదు. ఇది వాస్తవమే కదా? ఖచ్చితంగా సార్. సుమారు ఎన్ని బళ్ళు వాడింటావు నువ్వు ఇప్పటికి? ఇది రెండో బండి సార్. ఇది రెండో బండి. అంటే జనరల్ మా ఫ్రెండ్స్ చూస్తుంటాం కదా వెహికల్స్, అందరి వెహికల్స్కి మనకి ఎక్స్పీరియన్స్ అయ్యింది. కానీ నీ పర్సనల్గా నువ్వు కొని నువ్వు ఖర్చు పెట్టేదానికే నీకు ఎక్కువ అనుభవాలు వస్తాయి. ఇప్పుడు నా కార్లో నేను వాడేదానికి ఆ నొప్పి నాకు తెలుస్తుంది, కానీ నీకు తెలియదు కదా. పర్ కిలోమీటర్కి అది 6 రూపాయలు 7 రూపాయలు తింటుంది. 1 కిలోమీటర్ అట్లా టైం పాస్కి వెళ్ళొచ్చినా కానీ 7-8 రూపాయలు ఖర్చు. ఇవన్నీ వైట్ ఎలిఫెంట్స్, తప్పదు. అలాగే నీ బండికి నీకు ఉంటుంది. కానీ నేను ఆ నొప్పిని ఎప్పుడు బయటికి చెప్పుకోనుగా. నాకు ఎంత ఖర్చు అవుతుంది, అయ్యో ఇబ్బంది పడుతున్నానని నేను చెప్పుకోలేను. కానీ నీకు ప్రాక్టికాలిటీ వచ్చేది మాత్రమే ప్రజలకి యాదృచ్ఛికంగా అర్థమవుతుంది, యథార్థంగా తెలుస్తుంది. సో అంత రోజు నష్టపోకుండా ఉండటానికే ఈ సింపుల్ సొల్యూషన్. కేవలం 500 రూపాయలకి ఇది నీకు దొరికితే లాభమేనా కాదా? లాభమే సార్ కదా. సో దాన్ని ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. ఒకసారి స్టార్ట్ చేయనైనా. ఎస్ డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఈ టెక్నాలజీ యొక్క వాల్యూస్ని అందరికీ తెలియచేయండి. ఇది ఎలా పనిచేస్తుందో కూడా మీరందరూ అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి విలువలు కలిగిన నెక్స్ట్ జనరేషన్కి గ్రీనర్ వరల్డ్ని మనం ఇవ్వాలి అంటే హెల్దీ వరల్డ్ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి గ్రీనర్ వరల్డ్ అనేది మనకి క్రియేట్ అవ్వాలి. దానికోసమే ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్రోడక్ట్ని ఈ 100cc వాహనానికి మనం చేస్తున్నాం. ఎంత బాగా పనిచేస్తుంది అనేది చూపిస్తాం. దాంతోపాటుగా ఒకసారి బాబు స్మెల్ చెక్ చేయమా. ఏం స్మెల్ వస్తుంది బాబు? స్మెల్ బాగా వస్తుంది సార్. స్మెల్ వస్తుంది. వస్తుందా? ఏం స్మెల్ వస్తుంది అక్కడ? అంటే అదే సార్ మామూలు పొల్యూషన్ స్మెల్. దాంతోపాటు పెట్రోల్ స్మెల్ రావట్లే? లైట్గా వస్తుందా? కొద్దిగా ఎక్సలేట్ వస్తే ఇంకొద్దిగా ఎక్కువ వస్తుంది చూడు. నేను ఇస్తా. పెట్రోల్ స్మెల్ దాదాపు ఇక్కడ దాకా వస్తుంది, మీకు అక్కడ దాకా కూడా కాదు. ఓకే, ఇప్పుడు ఈ స్మెల్ కట్ చేస్తా. చేయలేదు సార్. మామూలుగా అయితే ఇంజిన్ చేసి బోరు ఇదంతా చేసి మేము ఎన్ని చేసినా, కొత్త బండి స్టార్ట్ చేసినా కానీ పెట్రోల్ వాసన వస్తుంది కదా. కంటిన్యూ. సో ఇప్పుడు మనం పెట్రోల్ స్మెల్ కట్ చేస్తాం, మైలేజ్ని పెంచుతాం, పికప్ని పెంచుతాం, ఇంజిన్ యొక్క వాల్యూస్ అన్నిటిని కూడా ఎన్హాన్స్ చేస్తాం. అది ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది నువ్వు పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంజిన్ నాయిస్ ఎలా ఉంటుంది? హెవీగా ఉంటుంది. నాయిస్ కూడా చాలా హెవీగా. రైట్. ఆటోమేటిక్గా ఆయిల్ తాగుతుందా? ఎంత ఆయిల్ తాగుతుంది నాయన? ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ కూడా ఎక్కువ 1.5 month 1 month కూడా రావట్లేదు, తాగిపోతుంది. సో దానికి దారుణమైన స్మోక్ కూడా వస్తుంది, స్మెల్ వస్తుంది. కొంతవరకు మనం తగ్గించే ప్రయత్నం దీంతో చేయొచ్చు. ఎందుకంటే ఆయిల్ కన్జంప్షన్ చేసేదాన్ని ఈ ఇంజక్షన్ ఏం చేయలేదు. ఎందుకంటే ఇంజన్ లోపలే ఉండే బోరు, పిస్టను, ఆ రెండింటి మధ్యలో ఉండే ఫ్రిక్షన్ అరిగిపోయింది. అరిగిపోవడం వల్ల మాత్రమే ఈ వాల్యూస్ని మనం 100% పూర్తిగా తీసుకోలేము. చేస్తాం, అయిపోయింది. ఓకే, ఆ వాల్యూస్ని మనం 100% ఇప్పుడు తీసుకోవచ్చు. అది చూద్దాం. ఓకే, ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెహికల్ యొక్క వాల్యూస్ని ఎలా పనిచేస్తుంది అనే దాన్ని మనం చూపించబోతున్నాం. ఇక్కడ మన ముందర 100cc వెహికల్ హీరో హోండా 100cc CD డీలక్స్ వాహనానికి మనం కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ చేస్తున్నాం. ఇది కార్బొరేటర్ దగ్గర ఉండే ఎయిర్ బూట్, ఏదైతే ఎయిర్ ఇన్లెట్ బూట్ ఉందో ఆ బూట్కి మనం చేస్తున్నాం. ఈ వెహికల్ మాన్యువల్ ప్రాసెస్లో మనమే స్లోగా ఇంజెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మనం ఇంజెక్షన్ చేసేటప్పుడు ప్రతి వాహనానికి కూడా మనం యాక్సిలరేటర్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం యాక్సిలరేటర్ని కూడా రైట్ చేస్తున్నాం. దయచేసి గమనించండి.
పొగ మంచులోంచి బయటకు వచ్చినట్టు. బాగా బాగానే ఉన్నాం. ఎస్ తమ్ముడు, చిన్న ట్రైల్ రన్ రాపో. సౌండ్ తగ్గింది, సౌండ్ తగ్గింది, పికప్ పెరగలేదా? పెరిగింది. స్మూత్ అంటే మన రోడ్లోకి వెళ్తే బాగా వెళ్తుంది. ఒకసారి అట్లా ఎక్సలేటర్ రైజ్ చేయగానే బండి ఆఫ్ చేయి, పర్లేదు. ఒకసారి అట్లా ఎక్సలేటర్ టచ్ చేయగానే బండి పరిగెత్తుంది కదా, పరిగెత్తుంది. కొంచెం సౌండ్ కూడా తగ్గింది సార్. ఇందాక మనం అనుకున్నది ఏంటి, మొట్టమొదటిది నీ బండికి పికప్ ఎవరన్నా ఇవ్వగలరా? ఎవరు లేరు. ఫస్ట్ పాయింట్, ఎవరు లేరు. రెండోది, బండి ఇప్పుడున్న కండిషన్స్లో మైలేజ్ పెంచొచ్చా? ఎవరు చేయలేరు. 3, ఇంజన్లో ఉండే వాల్యుయేషన్స్ అన్నీ కూడా అంటే ఎవ్రీ డే టు డే ఇంజన్ లైఫ్ని ముసలిది అయిపోకుండా యాజ్ ఈజీగా ఇంజన్ లైఫ్ని ఎన్హాన్స్ చేయొచ్చా, పెంచవచ్చా? అది ఎవరు చేయలేరు. ఇప్పుడు నేను చెప్పిన 3 పనులు మీ బండిలో జరిగినాయా? సరే సార్. అంటే ఇప్పుడు నాకైతే ఇంజన్ సౌండ్ అయితే తగ్గింది. ఓకే, మనం తార్ రోడ్లోకి వెళ్తే హైవేకి ఎక్కేస్తే నీకు ఇంకా స్మూత్నెస్ వాడే కొద్దీ తెలుస్తుంది. జస్ట్ నువ్వు ఇంజక్షన్ చేసిన తర్వాత ఎంత ఒక 200-300 మీటర్లు వెళ్ళావు. ఈ 200-300 మీటర్లోనే ఈ వాల్యుయేషన్స్ ఉన్నాయి. ఇంకా పెరిగే కొద్దీ, పెంచుకునే కొద్దీ ఇంకా పెరిగేదే కానీ తగ్గేదైతే కాదు. ఇందాక నీ బండి స్టార్ట్ చేసినప్పుడు స్మెల్ ఏం స్మెల్ వచ్చింది? పెట్రోల్ స్మెల్. ఒకసారి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు చూడు, పెట్రోల్ స్మెల్ వస్తున్నాము. ఇందాక అంత లేదు, ఇప్పుడు పొగ వస్తుంది కానీ పెట్రోల్ స్మెల్ వస్తుందా? లేదు, రావట్లా. అంటే దాని అర్థం ఏంటి అంటే 100% కంబషన్ అవుతుంది అని అర్థం. లోపలికి వెళ్ళిన పెట్రోలు లోపల ఉన్నది యాసిడ్గా కంబషన్ అవుతుంది. ఈ యొక్క ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో అది మండకుండా సిలిండర్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నీకు వచ్చేది ఇంజిన్ ఆయిల్ స్మెల్ తప్పితే వేరేది రాదు. ఎందుకు? వెహికల్ కూడా 60% కన్నా బోర్ ఎక్కువ వచ్చింది కాబట్టి. డియర్ ఫ్రెండ్స్, లైవ్లో కూడా చాలామంది అడుగుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఆన్లైన్లో ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా ఈ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక్కొక్క వెహికల్ ఏంటంటే, ఇప్పుడు ఈ వెహికల్ బిఫోర్ మనం చెక్ చేసినప్పుడు కొద్దిపాటి పొల్యూషన్ వస్తుంది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. దీని అంతటికి రీజన్ ఏంటి అంటే, ఈయన సుమారు ఎంత తిరిగావు తమ్ముడు? 3 lakhs 3 lakhs కిలోమీటర్స్. లాస్ట్ బోర్ ఎప్పుడు చేయించుంటావు? 2 years అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు 1 లక్ష తిరుగుంటావా? ఈజీ. ఎస్. ఒకసారి ఆయన వెహికల్ పెట్టుకొని 1,00,000 కిలోమీటర్లు తిరిగాడు. ఆ 1,00,000 కిలోమీటర్ల తాలూకు ఉండే పార్టికల్ మ్యాటర్ ఏదైతే డెడ్ పార్టికల్ ఉందో అవన్నీ కూడా సైలెన్సర్ గొట్టం ద్వారా బయటికి రావాల్సిందే. ఇంజన్లో ఏ పదార్థాన్ని మనం దాచిపెట్టలేము. కాబట్టి ఫస్ట్ ఇంజెక్షన్ చేయగానే కొన్ని వెహికల్స్ ఏమో స్మోక్ పెరుగుతాయి. ఎందుకు? లోపల ఉండే పార్టికులేట్ మ్యాటర్ ఎక్కువగా ఉందని చెప్పుకోవడానికి. దానికి తోడు దీనిలో ఇంజిన్ ఆయిల్లో ప్యూర్ ఇంజిన్ ఆయిల్ అనేది డైరెక్ట్గా ఎవాపరేట్ అయిపోతూ ఉంది. ఈ యొక్క వెహికల్కి ఉండే బోర్ ప్రాబ్లం అది. అందువల్ల ఎక్కడైనా సరే కొద్దిపాటి వెహికల్స్కి మనకు ఆ సమస్య తెలియదు, మన బోర్ ప్రాబ్లం ఉన్న సమస్య. కానీ ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా కొద్దిపాటి గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. అది కేవలం ఈ వాహనానికి కూడా సుమారు ఒక వారం రోజుల పాటు పనిచేస్తుంది. అంటే అలాగ వస్తుంది. వారం రోజులు అంటే యావరేజ్ ఒక 500-600 కిలోమీటర్లు. 600 కిలోమీటర్ల తర్వాత ఆటోమేటిక్గా కొంత వాల్యూస్ తగ్గిపోతాయి. ఆ తర్వాత ఇంజిన్ ఆయిల్లో బాగా ఉండే కార్బన్ అంతా కూడా పేరుకుపోయి ఉంటుంది కాబట్టి ఆ కార్బన్ కూడా ఇంజిన్ ఆయిల్లో కార్బన్ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త ఆయిల్ పోసుకుంటే ఇంకా అది కూడా రాదు. సో కాబట్టి లైవ్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే కొన్ని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎవరన్నా చేస్తున్న వాళ్ళకి మనం చాలా లైవ్లో చెప్పాం. బట్ కొంతమందికి ఇంకా అర్థం కాని పరిస్థితుల్లో కన్ఫ్యూజ్లో ఉంటారు. అలాంటిదేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి సెంటర్ పాయింట్ ఆఫ్ వాల్యూలో కూడా ఈ వెహికల్ యొక్క అన్కంబస్టబుల్ మెటీరియల్ ఇది. ఒకసారి ఇది చెక్ చేయండి. వాహనంలో కార్బన్ పెట్టిన తర్వాత, ఇంజెక్షన్ చేసిన తర్వాత, కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ డైరెక్ట్గా మనకు ప్రొడ్యూస్ అయింది. అంటే ఇది పని చేస్తుంది అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. మీరే మీ ఇంటి దగ్గర మీ బండిని యాక్సిలరేటర్ రైజ్ చేయండి, ఇలా రాదు. బట్ ఇంజిన్ టెంపరేచర్స్లో చాలా రాడికల్ చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ని మనం గమనించవచ్చు. ఇమ్మీడియట్గా స్మూత్నెస్ని మనం తెలుసుకున్నాం, దాన్ని గమనించవచ్చు. మైలేజ్ని గమనించవచ్చు, పికప్ని గమనించవచ్చు.
ఇవన్నీ కూడా ఒకదానికి అడ్వాన్స్డ్గా అయినప్పుడే కస్టమర్ తన యొక్క నష్టాన్ని మళ్ళా తిరిగి రీఫిల్ చేసుకోగలుగుతాడు, పూడ్చుకోగలుగుతాడు. సో వాటన్నిటిని మనం మెకానికల్గా చేయించాలి అంటే సాధ్యం కాని పరిస్థితి. కాబట్టే ఇక్కడ గాలికి పెట్రోల్కి రెండిటికి కూడా అనుసంధానమైన బాండింగ్ మెటీరియలే ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్. సో ఈ మెటీరియల్ లోపలికి వెళ్ళి ఏం చేస్తుందయ్యా అంటే ఎయిర్కి ఫ్యూయల్కి ఒక బాండింగ్ ఇస్తుంది. ఆ బాండింగ్ ద్వారా 100% కంబషన్ జరుగుతుంది. 100% కంబషన్ జరగడం ద్వారా టార్క్ పెరుగుతుంది. టార్క్ ద్వారా మైలేజ్ పెరుగుతుంది. ఎప్పుడైతే కార్బన్ లేదో ఇంజిన్ ఆయిల్ లైఫ్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇంజిన్ ఆయిల్ లైఫ్ పెరిగిందో ఇంజిన్ లైఫ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇదే సింపుల్ సీక్రెట్. దీనికి హంగామాగా లేని విషయాలను మళ్ళా కల్పించుకొని చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఎక్కడా లేదు. మనం ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా మనం తెలియజేస్తున్నాం. నియర్లీ ఇప్పటికి 6 లక్షల పైచిలుకు వెహికల్స్కి మనం లైవ్ డెమోస్ చేయడం కూడా జరిగింది. 6 లక్షల పై వెహికల్స్కి మనం చేశాము. 50,000 నుంచి 60,000 వరకు లైవ్ డెమోస్ చేసాం వాటిల్లో. సో వాటిలో ఇప్పుడు మీరు కూడా ఒకటి చూశారు. సో కాబట్టి ఇలాంటి మీ పాత వాహనాన్ని ఇలాంటి కండిషన్లో ఉంటే మళ్ళా కొత్త వాహనంగా మార్చుకునే ప్రయత్నం కేవలం 500 తోటే మీకు సాధ్యం అవుతుందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ విషయాన్ని మీ మాటల్లో బ్రదర్ కస్టమర్గా మీరేం చెప్తారు? ఇప్పుడే నేను ఇంజక్షన్ చేయించుకున్నా. అయితే నేను ట్రయల్ వెళ్ళినప్పుడు నాకు కూడా ఇదివరకన్నా ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంకా సార్ అన్నట్టు ఇంకో 500 కిలోమీటర్స్ అటు వెళ్తే నాకు ఇంకా బెటర్ అని అనిపిస్తుంది. సుమారు ఇప్పటికీ ఎంతకాలం నుంచి మీరు దీని గురించి తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నారు చేయించాలని? 1 మంత్ బ్యాక్ చేసేస్తాను. 1 మంత్ నుంచి మీరు ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు చేయగలిగారు. ఎందుకు ఈ 1 మంత్ డిలే అయింది? అదే అంటే ఇక్కడికి వస్తాం కదా ఫెస్టివల్కి. సో మీరు 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. కావలి, హీఈస్ కమింగ్ ఫ్రమ్ కావలి. అంటే మాకు ఒంగోలు నుంచి యువతల ఒక 20 కిలోమీటర్ యువతలు నేనున్నాను. ఆయన కావాలంటే ఇది ఒక 100 కిలోమీటర్లు ఉంటుందా? సుమారు 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాడు పాపం. అంత దూరం నుంచి ఆయన బైక్ వేసుకొని వచ్చి ఇంజెక్షన్ సర్వీస్ పొందాడు. సో కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఇంత టైం డిలే చేయొద్దు. నేరుగా ఈ ప్రోడక్ట్ని ఆన్లైన్లో తీసుకొని మీ అంతటి మీరే ఇప్పుడు నేను ఎలా చేశానో అలా కొద్దిపాటి రైస్ చేస్తూ స్లోగా ఇంజెక్ట్ చేయటమే. అదే కొన్ని వెహికల్స్కి ఆటోమేటిక్గా తీసుకుంటాయి. ఆ తీసుకునే వెహికల్స్కి డైరెక్ట్గా మనం పాయింట్ మార్క్ చేస్తాము. ఆ మార్క్ చేసిన పాయింట్లో ఇస్తే ఆటోమేటిక్గా అదే రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకునే వెహికల్స్కే సమస్య. అలాంటిది మీరు సింపుల్గా చేసుకోవచ్చు. రైట్? ఎస్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళా మరొక లైవ్ వీడియో అనేది, లైవ్ డెమో అనేది, మనం లైవ్ అనే మాట ఎందుకు వాడుతున్నామంటే సాక్షిభూతంగా కస్టమర్ని పక్కన పెట్టుకొని ఆయన వెహికల్కి కేవలం నా 500 రూపాయల ప్రోడక్ట్ని నేను ఆయనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది ఇక్కడ లైవ్ జరుగుతూ ఉంది. ఇదే లైవ్ని మేము టెలికాస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇది రికార్డ్ చేస్తూ చెప్తున్నాం. లైవ్ ఎగ్జాంపుల్, కస్టమర్ అనే వ్యక్తి లైవ్లో ఉన్నాడు కాబట్టి లైవ్ అని వాడుతున్నాం. దయచేసి పొరపాటుగా అనుకోవద్దు. సో ఈ విషయాన్ని డైరెక్ట్గా అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెట్లను నాటండి, ఆక్సిజన్ పొందండి. మీ ఆక్సిజన్ మీ వాహనాల నుంచి కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ వాహనానికి కార్బన్ యాంటీడాట్ వాడండి. అదేవిధంగా ఆక్సిజన్ పొందండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.